2024కి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14.5 లక్షల కోట్లు అప్పు చేసిందని మొదట ప్రకటించింది పురంధేశ్వరి. అదే మాటని ఆ తర్వాతన తెలుగుదేశం, అదే మాటని ఆ తర్వాతన కమ్యూనిస్టులు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ అందుకున్నారు. పదే పదే 14.5 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అది 10 లక్షల కోట్లయింది. అధికారిక లెక్కల్లో 7 లక్షల కోట్లయింది. ఇతర కార్పొరేషన్లు అన్నీ కలిపినా కూడా ఇంకొక 1,00,00,000 కోట్లకు మించి లేదు. కానీ ప్రజల్ని 14.5 లక్షల కోట్లని నమ్మించినటువంటి దాంట్లో తిలాపాపం తలాపిడికి. ఇప్పుడు ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేశారు ఈ 20 నెలల్లో అన్నటువంటిది పదే పదే వైసీపీ చెప్పుకొస్తుంది. అక్కడ పయ్యావుల కేసు 1000 కోట్లకు మించి అప్పు లేదని చెప్తున్నారు. కానీ అప్పుల పాలయ్యామని చెప్తున్నారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అప్పుల మీదన ఎవరికి వాళ్ళు అబద్ధాలే చెప్తున్నారు. ఎదుటి వాళ్ళది ఎక్కువగా, తాము చేసింది తక్కువగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అప్పులు అవసరానికి మించి చేయట్లేదు, అవసరానికి అనుగుణంగానే చేస్తున్నారు. అప్పుల మీద వడ్డీ, కిస్తీ కట్టడానికి మళ్ళీ అప్పులు అవుతున్నటువంటి రోజులు ఇవి. దీనికి పరిష్కారం ఏంటి అన్నది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు తప్పని ఇప్పుడు చెప్తున్నటువంటి సాక్షి అంతకుముందు అదే అప్పు ఒప్పని చెప్పే ప్రయత్నం చేసింది. అప్పట్లో అప్పుల గురించి తప్పుడు కథనాలు రాసిన ఈనాడు జ్యోతి ఇప్పుడు అది ఒప్పని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అది వింత.